కాకినాడ రూరల్ టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. కాకినాడ సీటు జనసేనకు కేటాయించడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు టీడీపీ కార్యకర్త. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు టీడీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనకి ఇటీవల టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దానిలో భాగంగా కాకినాడ రూరల్ సీటు జనసేనకి పంతం నానాజీకి కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి సీటు ఆడిస్తున్నటువంటి టీడీపీ చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి వర్గం అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ వలసపాకల్లోని పిల్లి అనంతలక్ష్మి ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. అక్కడే అనంతలక్ష్మి ఫ్లెక్సీలు చూపించేసి టీడీపీకి నుండి రాజీనామా చేయాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక లోవరాజు అయినటువంటి టీడీపీ కార్యకర్త కూడా ఒంటి మీద పెట్రోల్ వేసి అంటించుకునే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే తీవ్రమైన అసంతృప్తి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా పొత్తు ధర్మం అనేది లేదు ఇక్కడ. మేము మాత్రం పిల్లి అనంతలక్ష్మితో పాటుగానే ప్రయాణిస్తాము. వాళ్ళు వెంటనే టీడీపీ నుంచి రాజీనామా చేసి పార్టీ నుంచి బయటికి రావాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా టీడీపీ నుంచి పెద్ద ఎత్తున అసమ్మతి సెగ బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కాకినాడ రూరల్ స్థానం గత 4 సంవత్సరాల నుంచి, అంటే అంతకు ముందు మనం చూసినట్లయితే 4-5 దఫాలుగా చూసినట్లయితే ఇంతకు ముందు సంపరణ నియోజకవర్గం ఉండేది. ఆ సంపర నుంచి కాకినాడ రూరల్ నియోజకవర్గం కింద మారిన పరిస్థితి అవుతుంది. ఈ 4 దఫాలుగా కూడా కేవలం టీడీపీ నుంచి బీసీలకే ఆ సీటు కేటాయించారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి కూడా బీసీకి కేటాయించాలనేది ఒక ప్రతిపాదన అయితే మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు చేసిన పరిస్థితి ఉంది. అయితే అధిష్టానం అవేవి పట్టించుకోకుండా సీట్ని జనసేనకు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లో పార్టీ కార్యకర్తలు సమావేశమై వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో దాని ప్రకారం నడుచుకుంటానని కూడా పిల్లి సత్యబాబు వారందరినీ కూడా సంప్రదించడం జరిగింది. కార్తీక్.